బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించినటువంటి ప్రాంతాలలో శ్రమ దోపిడీ, డబ్బు దోపిడీ ప్రజలను హింసించడం, వారి ఆదాయం కోసం ప్రజలను హింసిస్తూ శ్రమను దోపిడీగా దోచుకుంటూ ఉండేవారు. అలా చాలా ప్రాంతాలలో బ్రిటిష్ విక్టోరియా రాణి తన గుర్రంపై సవారీ చేస్తూ వారు సంపదను తీసుకొని పోయే విధంగా కొన్ని బ్రిడ్లను ఏర్పాటు చేసుకున్నారు. అందులో నంద్యాల ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాలలో బ్రిటిష్ రాజులు నిర్మించినటువంటి బ్రిడ్జిలు ఇంకా ఉన్నాయి. కొన్ని బ్రిడ్జిలు కూలిపోయాయి. మరికొన్ని బ్రిడ్జిలపై ఇప్పటికే రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జూపాడు బంగ్లా మండలం సి ఆనందపురం గ్రామం నందు బ్రిటిష్ ప్రభుత్వం రోజులలో విక్టోరియా రాణి ఒక బ్రిడ్జిను ఏర్పాటు చేశారు. దాదాపుగా ఆ బ్రిడ్జి నిర్మించి 200 సంవత్సరాలకు పైగానే అవుతుందని గ్రామస్తులు తెలిపారు. విక్టోరియా రాణి నిర్మించిన బ్రిడ్జ్ ఇప్పటికే చెక్కు చెదరకుండా అలాగే ఉంది. పూర్వం రాకపోకల కోసం, అదేవిధంగా ప్రజలు కాలినడకన వెళ్లడానికి అనుకూలమైన విధంగా ఈ బ్రిడ్జ్ కట్టడాలు ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆ బ్రిడ్జి నిర్మించే సమయంలో చుట్టుపక్కల గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణానికి కూలీలుగా వచ్చేవారు. ఇలా కూలీ పనుల కోసం వచ్చే మహిళలతో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వారికి బ్రిటిష్ విక్టోరియా రాణి తల్లి కడుపులో ఉన్న బిడ్డను కూలి ఇచ్చేదని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నా ఈ గ్రామం రూపురేఖలు మాత్రం మారట్లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారాలు ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా పనిచేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ఈ ఆనందపురం గ్రామం యొక్క పరిస్థితి వారికి విన్నవించుకున్న ఏ రాజకీయ నాయకుడు చెవినా వేసుకోలేదు. ఈ గ్రామం పరిస్థితి మారట్లేదు. ఏ చిన్న పని పడినా కాలినడకనే వెళ్లాల్సి వస్తుంది. అదేవిధంగా కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో మన కోల్స్ ఆనందాపురం, ఈ ఆనందాపురం ప్రాంతానికి దాదాపుగా చుట్టుపక్కల ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతాన్ని రాజకీయ నాయకులు వారి యొక్క ఓటు బ్యాంక్ కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారు అని చెప్పేసి గ్రామంలో అయితే ప్రస్తుతానికి తెలియజేస్తున్నారు. దాదాపుగా ఇంత అభివృద్ధి చెందినటువంటి పరిణామాల్లో భాగంగా కూడా మనకు ఈ ప్రాంతం పూర్తిగా మనం ఎక్కడైతే ఉన్నామో మన వెనకాల ఏదైతే ఉందో దాదాపు ఇది ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ రాజుల కాలంలో విక్టోరియా రాణి అయితే ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మించి దాదాపు 200 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం కూడా మనం చెప్పవచ్చును. కాకపోతే 200 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి దిశగా మాత్రం నడవట్లేదు. ఏ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, ఇలా రాజకీయ నాయకులు అయితే ఈ నియోజకవర్గానికి మారుతూ ఉన్నారు కానీ వీళ్ళ బ్రతుకు తెరుగు మాత్రం పూర్తిగా మారట్లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అయితే ఈ గ్రామస్తులు అయితే నివసిస్తూ ఉన్నారు. ఈ గ్రామానికి నందికొట్కూరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, అదేవిధంగా ఇది వరకు అయితే మనకు లభ్యంకర స్వామి కానివ్వండి, అదేవిధంగా గౌరీ చరిత, బైరెడ్డి శేషారెడ్డి కూడా వారి యొక్క పీరియడ్స్ కాలంలో అంటే వారి టైంలో కూడా ఈ పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా మారుతుంది. అదేవిధంగా అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి వారి యొక్క మాటల వరకే అయితే ఉంది కానీ ఈ ప్రాంతాన్ని మాత్రం ఏ వరకు కూడా అభివృద్ధి చేయకపోవడం దారుణమైన పరిస్థితి. అదేవిధంగా మనం ప్రస్తుతానికి 2026 సంవత్సరంలో మనం ఉన్నప్పటికీ ఇంత టెక్నాలజీలో ఉన్న దాదాపు 200 సంవత్సరాల్లో గడిచినటువంటి బ్రిడ్జి పైనే రాకపోకలు అయితే సాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని నుంచి బయటికి వెళ్ళాలంటే ఈ చిన్న బ్రిడ్జి పైనే వారి యొక్క ప్రయాణం కొనసాగించాల్సినటువంటి పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బ్రిడ్జి పైన ఒక ఎద్దుల బండి, అదేవిధంగా ఒక ట్రాక్టర్ మాత్రమే అయితే ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాకపోతే అవి ఏదైనా సరే ఒక ఎద్దుల బండి వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చినటువంటి ఎద్దుల బండి వస్తే మాత్రం క్రాస్ అవడానికి అయితే వీలు ఉండదు. ఆ ఎద్దుల బండిని విప్పుకొని అదే రైతు వెనక భాగం నుంచి మళ్ళీ వెనక్కి సైడ్కి వెళ్ళి మళ్ళీ అది పూర్తిగా వెళ్ళిన తర్వాత మళ్ళా ఎద్దుల బండిని తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిణామం అయితే కనపడుతూ ఉంది. ఏదైనా సరే ఆపద అక్కర్లో, అదేవిధంగా వర్షాకాలంలో కానివ్వండి, మిగతా పరిస్థితుల్లో కానీ ఏదైనా సరే విష పురుగులు కాటేసినప్పటికీ ఇక్కడి నుంచి ఆత్మకూరుకు తీసుకువెళ్ళాలంటే ఈ బ్రిడ్జి పైన ఏదైనా సరే వారికి సంబంధించినటువంటి వెహికల్స్ అయితే పూర్తిగా రావు. ఆ గ్రామం నుంచి పూర్తిగా ఒక్కసారిగా ఈ గ్రామం బయటికి వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడి నుంచి వారు వెహికల్స్ తీసుకోవాల్సినటువంటి పరిణామం కనపడుతుంది. ఈ బ్రిడ్జి పైన ప్రయాణం చేసినట్టయితే ఆత్మకూరు ప్రాంతం 20 కిలోమీటర్లు వస్తుంది. ఈ బ్రిడ్జి కాకుండా మిగతా చుట్టుపక్కల ప్రయాణం అంటే ఇటు నుంచి ఆనందాపురం, అదేవిధంగా కృష్ణారావుపేట అటు సైడ్ వెళ్ళాలంటే కూడా అదే ఆత్మకూరు ప్రాంతానికి 25 కిలోమీటర్లు వస్తుంది. అంటే ఇంటి వెనకాలనే రస్త పెట్టుకొని మనం వెళ్ళలేకపోతున్నటువంటి పరిణామం. కుండ మనది, కుండలో నీళ్ళు మాత్రం మనది కాదు అన్నట్టుగా సామెత ఎలా అయితే ఉందో ఆ సామెతకు అనుకూలంగానే ఈ బ్రిడ్జి యొక్క పరిస్థితి అయితే ఉంది. రాజకీయ నాయకులు వారి యొక్క లబ్ధి కోసం, వారి యొక్క సీట్ల కోసం, వాళ్ళ యొక్క ఓటు బ్యాంకింగ్ కోసం మాత్రమే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను అయితే వినియోగించుకుంటున్నారే తప్ప వీళ్ళ యొక్క జీవన మనుగడ, అదేవిధంగా వాళ్ళ యొక్క జీవనాన్ని అభివృద్ధి దిశగా మార్చాలి, అదేవిధంగా వారి యొక్క జీవన స్థితిగతులను ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క అభివృద్ధి దిశగా ఎందుకు మనం మార్చలేకున్నామని ఎన్నో విధాలుగా కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఆనందాపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ వారి యొక్క బాధను, అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కానివ్వండి, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు వారి యొక్క బాధను వ్యక్తపరిచినప్పటికీ వారు ఏ మాత్రమైనా ఆ రోజుకి మాత్రమే సరే మీకు అన్ని వీటికి సంబంధించినటువంటి పరిణామాలు కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా వాటన్నిటి మేము పూర్తి చేస్తాము అనే విధానం మాత్రమే అయితే చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా అయితే ఎలాంటి
న్యాయం జరగట్లేదంటే గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనతో ఉన్నటువంటి ఈ ఆనందపురం గ్రామానికి చెందినటువంటి ఒక పెద్ద వ్యక్తి, అంటే ఈ ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్న కొందరు పెద్ద వ్యక్తులైతే ఉన్నారు. వారి గ్రామంలో ఎప్పటినుంచో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా వారి యొక్క బాధలు ఎంతో మంది కలెక్టర్లు, అదేవిధంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఈ నందికొట్కూరు నియోజకవర్గానికి అయితే వచ్చిపోతున్నారు. వారందరికీ కూడా తెలియజేసినప్పటికీ వారి మొరను ఎవరు వినిపించుకోవట్లేదని చెప్పేస్తే గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. ఒకసారి మనతో ఉన్నటువంటి వ్యక్తిని అడిగి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. ప్రతి గ్రామం అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం అని అంటూ ఉంటారు, కానీ గ్రామాలకు పట్టించుకునే నాయకుడు ఇంకా మాకు కనబడలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటిష్ రాజులు నిర్మించిన బ్రిడ్జి పైనే మేము మా ప్రయాణాలను కొనసాగిస్తూ ఉన్నాము. ఇప్పటికీ ఈ బ్రిడ్జి పైన చిన్న వాహనాలు మాత్రమే రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. అనగా బైక్, కార్, ఆటోలు ఇవి మాత్రమే పోవడానికి వీలుగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటిదాకా మా ఊరికి బస్సు అనేది రాకపోవటం చాలా ఆశ్చర్యం. వయసు పైబడిన చాలా మంది పెద్ద మనుషులు ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. అనారోగ్య రీత్యా ఏదైనా ఇబ్బంది కలిగితే అంబులెన్స్ కూడా మా ఊరిలోకి రావటానికి వీలు లేదు. ఆ చిన్న బ్రిడ్జ్ పైన రావాలి అంటే అసాధ్యమైన ఆరోగ్య రీత్యా ఎవరికైనా సీరియస్ గా ఉంటే మేము వారిని ఆ బ్రిడ్జ్ అవతలకి తీసుకుని వెళ్లిన తర్వాత అంబులెన్స్ లోకి ఎక్కించడం జరుగుతుంది. ఇలా చాలా మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. చాలా సార్లు ప్రభుత్వానికి మా బాధలు విన్నవించుకున్నాం. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన ఈ బ్రిడ్జికి 200 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికే ఆ బ్రిడ్జి నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంది, కానీ రాకపోకల కోసం చాలా ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం మాపై దయ ఉంచి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నామని సి ఆనందపురం గ్రామ పెద్ద మనిషి జయరాజు తెలిపారు. మాది కోల్స్ ఆనందాపురం. మా గ్రామం పుట్టి సుమారుగా అంటే 150 సంవత్సరాలు అవుతుంది. మరి బ్రిడ్జి కూడా అంతకుముందే ఒక 10 సంవత్సరాల ముందరనే పుట్టింటుంది. మా ఊరికంటే ముందర పుట్టింటుంది. మా దొర వచ్చి ఇక్కడ ఇంటికి ఒక 10 ఎకరాల పొలం ఇచ్చి 18 కుటుంబాలకు 18 ఎకరాల పొలం, ఇంటికి 18 ఎకరాల పొలం ఇచ్చాడు. ఆ దొర ఇక్కడ నుంచి పోయినాక ఇంకా మాకు ఆయన ఇక్కడ నుంచి ఎలగొట్టినారు ఆయనను. ఇంకా మేము ఉండబడిన వాళ్ళం, మీరు ఈ పొలం చూసుకొని పని చేసుకుంటూ మీరు ప్రార్థనలో ఇక్కడ మీ ప్రత్యేకమైన సంఘముగా ఉండాలని కోరుతున్నారు. అదే విధముగానే మేము ఆ బ్రిడ్జి పడినక నుంచి ఇంతవరకు దాన్ని ఎవరు పట్టించుకోలే. ఇటీవరాని కాలంలో ఆమె కూలీలు ఎంత వేసి ఇచ్చింది? ₹2, పిల్ల కడుపులో ఉండే పిల్లకు కూడా ఆ యొక్క కూలి వేసి ఇచ్చింది ఆమె. అలాగున ఎవరు లభ్యంగడి సామి వచ్చినాడు, మరి సూర్య వస్తున్నాడు, మరి వీళ్ళల్లా పట్టించుకోలే. మరి ఆ నుంచి బైరెడ్డి రాజశేఖర రెడ్డి పట్టించుకోలే, మళ్ళా ఆర్థర్ పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. ఇంతవరకు ఆ బ్రిడ్జి బైరెడ్డి ఉన్నప్పుడు లభ్యంగడి స్వామి ఉన్నప్పుడు అవతల బ్రిడ్జి కట్టాలని కట్టిపోయినాడు కొంతవరకు. ఇంకా బ్రిడ్జి మాత్రం నడసనికి వేయలే. అది ఇంతవరకు కూడా చూడలే. ఎవరు వసడం లేదు. మాకు ఇట పైన నీళ్లు వస్తాయని చెప్పి అన్నారు. ఆ నీళ్లను కూడా పట్టించుకోలే. మా యొక్క సంఘంలో కూడా మేము కూడా అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటే కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలే వాళ్ళు. మేము ఉండే కాలం ఉన్నట్టుండవు. కానీ ఇప్పుడు బ్రిడ్జి 200 సంవత్సరాలు అయింది. అది ఇంతవరకు కూడా పట్టించుకోలేదు దాన్ని. కానీ మేము ఏదన్నా పురుగు ముట్టినా ఏది ముట్టినా మేము కృష్ణాపేట బ్రిడ్జికి వెళ్ళిపోయి అట్ట తిరిగి అట్ట పోవాలి. మాకు ఇక్కడ 15 కిలోమీటర్లు ఉంది ఆత్మకూరు. ఇట్లా పోతే ఇది కొంతవరకు ఇది 25 కిలోమీటర్లు నందికొట్కూరు ఉంది. కానీ మాకు కొంచెం దూరం, ఎక్కడ పోయినా కానీ దూరం ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి. కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేసే మా జీవన కథలు మారిపోతాయి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొట్టాలుండే మాకు. ఆ కొట్టాలు ఉండేది రాజశేఖర రెడ్డి బలవంతంగా వచ్చి ఆయననే మిద్దెలు ఇంటింటికి మిద్దెలు వేయించినాడు. ఆయన కానుంచి ఇంకా ఏది పరిష్కారం చేయలేదు. అందులో రాజకీయ నాయకులు ఆ ఓట్లప్పుడు మాత్రం వస్తారు, వచ్చి ఏమంటారు, మీకు అన్నీ చేస్తాము, మీకు అది ఇప్పిస్తాము ఇది ఇప్పిస్తామని చెప్తారే కానీ
ఆ ఓట్లు వేసేంత వరకు చెప్తారు, ఓట్లు వేసినాక మీరెవరో పో అంటారు. దాన్ని బట్టి మా యొక్క మమ్మల్ని, మా సంఘాన్ని, మా ఊరును మీరు కొంతవరకు పట్టించుకుంటే బాగుంటుంది. దీని నుంచి, ఈ బ్రిడ్జి నుంచి ఎన్ని ఊర్లు ఉన్నాయి, మిట్టకాంతాలకు గిట్టినాయి, పారమంచాలకు గిట్టినాయి, తరియోపులకు గిట్టినాయి, సిద్ధేశ్వరం ఇట్టినాయి. ఇవన్నీ ఊర్లకు ఇదే రస్తా, ఇదే రోడ్డు పోవాలి, ఇదే దావన, ఇదే బ్రిడ్జి మీదే పోవాలి. ఎవరు పోయినా కానీ ఇదే బ్రిడ్జి మీదే పోవాలి. దాన్ని బట్టి మీరు కొంచెం శ్రద్ధగా తీసుకొని ఆ బ్రిడ్జి తయారు చేసి ఇస్తే బాగుంటుంది అని మేము